గౌరవనీయులైన రైతు సోదరులకు ముఖ్య గమనిక ఏమంటే, మనము F1 ఏరస్ వాళ్ళది F1 మనము స్ప్రేయింగ్ చేసినాము. స్ప్రేయింగ్ చేయడం వల్ల గతం 3-4 నాటినా నేను. 3-4 నాటితే ఎకరాకు నాకు 1000 బాక్సుల వరకు పండించేవాడిని. ఈసారి ఎకరాకు ఈ F1 కొట్టడం వల్ల ఈ కొత్త ప్రోడక్ట్ నేను ఏం పని చేస్తుందిలే అనుకున్నా. ఈ కొత్త ప్రోడక్ట్ కొట్టడం వల్ల F1 కొట్టిన 25 డేస్కు F1 కొట్టిన వీళ్ళు నేను కొంచెం కేర్లెస్ చేసిన. కంపెనీ వాళ్ళని ఎవరైతే కేర్లెస్ చేసినా ఏమొస్తుంది గ్రోతింగ్ ఇదేదని. ఆ తర్వాత ఈ పూతలు కానీ పింజలు కానీ ఒక్కటి కానీ డ్రాప్ కావడం లే. ఒకసారి చూడండి అని ఏరేసి వాళ్ళు చెప్పారు. ఏరేసి వాళ్ళు చెప్పిన తర్వాత నేను 25 రోజులకు స్ప్రేయింగ్ చేసిన. ఫస్ట్ స్ప్రేయింగ్ 25 రోజులు చేసిన తర్వాత ఒక చూశాను, ఏంటి గతంకు ఇప్పటికి పోలిస్తే పూతలు పింజలు ఎక్కడ డ్రాప్ కావడంలే. విపరీతమైన రెమకలు, విపరీతమైన పూత పింజ అవి ఒక డ్రాప్ కాకుండా చూస్తే మ్యాక్సిమం మేము అనుకునే దానికి దీనికి చూస్తే నేను 6000 మొలకలు నాటిన. నేను అందాసి ఎంత అనుకున్నా 500 నుంచి 600 మా టార్గెట్ పెట్టినాము. ఈ పంట చూస్తే కనీసం లేదంటే 800 నుంచి 1300 వరకు అంచనా, ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ అంచనా ఉంది. ఇది మాత్రం ఎప్పటికీ నేనైతే కంటిన్యూ చేస్తాను. 3-4 అందరూ ఏమన్నారు, 3-4 అంత ప్రోడక్ట్ ఏమొస్తుంది అనుకున్నాము. కానీ F2 మళ్ళా F1 కొట్టిన ఒక 20 డేస్కు F2 కొట్టిన మినిమాక్స్ అని. F2 కొట్టిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత చూసే పూతలు పింజలు విపరీతమైన సైజు, మంచి సైజు. ఒక విధంగా లే పూతలు పింజలు ఒకసారి చూడండి, తోటగా చూడండి. చూసిన తర్వాత మాది వచ్చి విలేజ్ వచ్చేసి టీ పసలమల్లపల్లి గ్రామము, కుమ్మరపల్లె. నా పేరు వచ్చేసి రైతు పేరు, నా పేరు మధుసూదన్ రెడ్డి. ఒకసారి వచ్చి ఎగ్జాంపుల్ చూడండి. ఏంటంటే నేను ఇంత ప్రొడక్షన్ వస్తుందని ఊహించలా, కానీ వీళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంది. ఒకసారి చూసి మీరు ఇదిగానే కుట్టి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది.